శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే వ్యయంలో శని బలంగా ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. చేసే పనిలో కృషి లభిస్తుంది. అదేవిధంగా ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సహోదరి మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరంటే గిట్టని వాళ్ళు కూడా దగ్గరికి రావడం, చక్కగా మాట్లాడడం అనేవి జరుగుతాయి. మొత్తం మీద గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చక్కగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బంగారం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షష్టమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. పంచంలో రవికేతువులు, తృతీయంలో గురువు, వ్యయంలో శని కూడా వీరికి బలంగా ఉంది. కాబట్టి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మునుపటి నిర్ణయాల కంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది. ఒక ఆశాజనకంగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడ్డాం, కష్టపడుతున్నాం, మన జీవితం ఇంతేనా అనే భావన కాకుండా ఇంకా ముందుకెళ్దాం. పరమేశ్వర అనుగ్రహం తోడుంటుంది. దైవబలం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం మనం పడదాం. ఒకరి మీద మనం ఏ రోజు డిపెండెన్సీగా లేము. ఇప్పుడు కూడా ఉండవలసిన అవసరం లేదు. ఏదైతే ఏమైంది అడుగు ముందుకు వేద్దామనే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచించేవారు. ఇప్పుడు మీరు అలా ఆలోచన కాకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. ఇది ఒక అందుకు మంచిదని చెప్పచ్చు. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే కొంతమందికి ఏలినాటి శని కలిసి వస్తుంది కూడా. ప్రస్తుతం మీకు ఈ వారం ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని భగవానుడు చక్కగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడిచిపోతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యం అవుతాయి. పిఆర్ సంబంధించి, H1B సంబంధించి, వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం నిదానంగా సాగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో గురువుతో కలుస్తున్నారు. గురు శుక్రుల కలయిక అంత మంచిది కాదు. అయితే సినీ కళా రంగాల వారికి, ఈ బ్యూటీషియన్స్కి, డెంటిస్ట్కి, ఫ్యాషన్ డిజైనింగ్, అలంకార సామాగ్రి ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పచ్చు. నూతన ఉత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్న పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వస్తాయి, మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా రాయండి. వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం రావాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అన్న కళ నెరవేరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బంది పడాలని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి అయితే సాఫ్ట్వేర్ పరంగా అంత అనుకూలంగా లేదు. అది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. ఏదైనా వారి జాతకాన్ని బట్టే ఉంటుంది. కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు, అంతే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే
మీరు చదువుకున్న చదువుకి కాకుండా వేరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సరే, ఏదైనా సరే ముందు ఉద్యోగం ముఖ్యం, ఉద్యోగం చేద్దాం, ఏదైనా పర్వాలేదు అనే భావంతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, మంచి ఉద్యోగం రావడం అనేది ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా కూడా వీరికి ఈ వారం సానుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ మేషరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారం చేయడం, ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారికి వడమాల వేయండి. అది వేసి 10 మందికి పంచిపెట్టండి. ఈ ఏనాడ్స్ అనే సమయంలో సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసా పఠించడం లేదా ప్రతిరోజు ఇంట్లో సుందరాకాండ పారాయణ వినడం అనేది చాలా చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు బాగున్నారు, ఏకాదశి ముందు శని, ఈ 2 గ్రహాలు చక్కగా ఉన్నాయి. అయితే భాగ్యంలో రాహు అంత అనుకూలంగా లేదు. 1-2 సార్లు పనులు చేయడం, ఒక కార్యక్రమం అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు కష్టపడతారు, బాగానే ఉంటుంది, కానీ అదృష్టం కూడా తోడుండాలి. 100కి 100% మీరు కష్టపడితే ఆ రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. ఒక 10% కష్టపడితే 10% ఉంటుంది, 30% అంటే 30, 100 అంటే 100. అయితే మునుపటి కంటే కూడా ఆదాయాలు పెరుగుదాం, ఆదాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం, గృహ నిర్మాణ పనులు చేపట్టడం, హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు మంజూరు అవడం, ఇటువంటివి జరుగుతాయి. సాధ్యమైనంత వరకు అప్పు తీర్చేయాలి, ఉన్నంతలో ఉన్నంతే ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. అదేవిధంగా అందరికీ సహాయపడడం చేస్తున్నాం, మనకు వచ్చేసరికి మనకి ఎవరు సహాయం చేయడం లేదు. ఇక్కడి నుంచి అయినా సరే మనకి మనమే చూసుకోవాలి, మన ఇల్లు, కుటుంబం, పిల్లలు ఇవి తప్ప ఇంకోటి ఏమి ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి ఉంటుంది, రావాల్సిన బెనిఫిట్స్ వీరికి బాగా వస్తాయి. కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తారు, నూతన వ్యాపారం వీరికి కలిసి వస్తుంది. అయితే భాగస్వామి వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా చేసిన వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి, లేదా మీ భాగస్వామి పేరు మీద కావచ్చు వ్యాపారం ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, హోటల్ బిజినెస్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. సినిమా, కళారంగాల వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మునుపటి కంటే కూడా ఈసారి కాస్త అవకాశాలు వచ్చాయి, చేతిలో ₹1 మిగులుతుంది అనే భావన ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది, పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మీరు అనుకోని విధంగా ఒక పదవి వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు, చతుర్థంలో రవికేతువులు. మాట స్పష్టంగా నలుగురిలో మాట్లాడకపోవడం, ఒక ఇన్ఫీరియారిటీ ఫీల్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎలా మాట్లాడగలరో అలాగే మాట్లాడండి. తద్వారా ఉద్యోగంలో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు మంచి అవకాశాలు ఉంటాయి. మీకున్న ధైర్యం ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ని వదులుకోకండి. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు, కానీ మనకిచ్చిన ధైర్యం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఏదైతే మనసులో తలుచుకుంటారో అది నెరవేరుతుంది. అది దృఢ సంకల్పమై ఉండాలి. ఇది చెయ్యాలి అనే పట్టుదల. ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళడం, అయ్యో మనం చేయలేమేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భావన ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి మీకు మీరుగా ధైర్యంగా చేసే ఏ పని అయినా సరే ఈ వారం సంకల్ప సిద్ధి అన్నట్టుగా ఆ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి పని ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా, విద్యాపరంగా ఏదైనా ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంది. సంతానానికి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో కూడా మనకు తెలియదు. మళ్ళీ సంబంధాలు వెతకాలి అంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఎందుకు ఇలా జరుగుతోంది అన్న భావన కూడా ఏర్పడుతుంది. అయితే ఏం జరిగినా మన మంచికి అనుకోండి. ద్వితీయంలో వీరికి గురువు బాగున్నారు కాబట్టి శుభకార్యాలు చేయగలుగుతారు. మంచి సంబంధం చూసి వివాహం చేయండి, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశివారు ఆరోగ్యరీత్యా
గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఒక సంబంధం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అది ఏదైనా భగవత్ సంకల్పం అనుకోండి. ఎందుకు జరిగిందో, ఎందుకు ఆగిపోయిందో అది భగవంతుడికే తెలుసు. కానీ ప్రయత్నం లోపం లేకుండా మనం చక్కగా చేస్తున్నాం, సంబంధం కుదురుతుంది అనుకుంది ఇలా అయిందని ఒక బాధపడతారు. సరే, అవన్నీ పక్కన పెట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం, వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు. అదేవిధంగా దశమంలో శని, ఏకాదశం, ద్వాదశంలో కూడా ఈ రాశి వారికి సర్వాష్టక వర్గుల్లో పాయింట్ బలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం. PR కోసం, గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆల్రెడీ H1B వచ్చి తర్వాత వెళ్దాంలే, ఉద్యోగానికి వెళ్ళాక తర్వాత చూసుకుందాం, కొన్నాళ్ళు ఆగి వెళ్దాం అనుకునే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. తర్వాత వెళ్దాం అనుకుంటే ఆ సమయానికి ఉద్యోగాలు రాకపోవడం, లేదంటే ఎక్స్పైరీ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం. కొంతమంది H1B కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా లాటరీలో రాకపోవడం, కొంతమందికి అదృష్టం కలిసి రావడం కూడా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. రాశ్యాధిపతి చతుర్థాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. తక్కువగా మాట్లాడినా పద్ధతిగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా కెరీర్ మీద ఫోకస్ చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అయితే నష్టం మటుకి వాటిల్దు. రూపాయి ఖర్చు అవుతుంది. కానీ ఇది కూడా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఖర్చు పెడుతున్నామంటే ఖర్చు వస్తుంది కాబట్టి. అయితే వచ్చిన పావలనో రూపాయో కాస్త సేవింగ్స్కి అనేది పెట్టడం చెప్పదగినది. అది భవిష్యత్ కార్యాచరణకి ఉపయోగపడుతుంది. నూతన గృహ నిర్మాణ పనులు చేపడతారు. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల వివాహం కోసం బంగారాన్ని సేవింగ్స్ రూపేణా చేయగలుగుతారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి, కానీ ఉపయోగించుకోరు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలంగా ఉన్న ప్రభుత్వపరమైన బెనిఫిట్స్ కూడా వీరికి లభిస్తుంది. స్కాలర్షిప్స్ రావడం, లేదా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవడం ఇటువంటివి జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అవ్వడం, ఉన్నది లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, మనకే ఎందుకు ఇలా జరుగుతోంది, మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఉద్యోగంలో రాణించడం, వాళ్ళు పైకి వెళ్ళడం, మనం ఇక్కడే ఉన్నాం, ఎందుకున్నామని అర్థం కాని పరిస్థితి గోచరిస్తుంది. సంపాదన ముఖ్యం కాదు, మన వ్యక్తిత్వమే మన నిలబెడుతుంది. ఈరోజు రూపాయి తక్కువ రావచ్చు, కానీ వ్యక్తిత్వం పోతే అనే భావంతో మీరు ఉంటారు. అది ఒకందుకు మంచిదే. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే కరంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
కర్కాటక రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా బాగున్నా ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రవికేతువులు. ఇటు కుటుంబపరంగా, అటు వివాహపరంగా, అటు ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెడుతుంది. వీరికి అష్టమ శని అయిపోయింది, ఆయన ఎందుకు బాధపడుతున్నా కూడా తెలియదు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. ఎందుకంటే వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. భూ సంబంధ విషయాలు కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారి జాతకాన్ని బట్టి చూసుకోవాలి. భాగ్యంలో శని వీరికి బలంగా ఉంది. అదేవిధంగా వ్యయంలో గురువు ఖర్చు పెట్టిస్తారు. అయితే కొన్ని శుభకార్యాలు చేస్తారు. ఇటు వివాహం కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా శుభస్కరం అన్నట్టుగా శుభకార్యాలకి ఖర్చు చేస్తాడు గురువు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం, అప్పు ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపారరీత్యా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం లభిస్తుంది. మానసికంగా కృంగిపోతున్న వారికి ఈ వారం కొంత అనుకూలం అని చెప్పవచ్చు. ఏదైనా భగవత్ సంకల్పం, రాశి ఫలాలని చెప్పడం అనేది వారం వారం చెప్పడం జరుగుతుంది. అది కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అందరికీ బాగుంటుంది అనేది అయితే మనం చెప్పలేము. అది వారి గోచారరీత్యా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారం 30% అయితే మిగతా 60% వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సహోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు కొన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అన్నీ ఉన్నా ఏదో ఒక తెలియని మనోవేదన ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. స్కాలర్షిప్ లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అష్టమంలో రాహు, భాగ్యంలో శని. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. స్కాలర్షిప్స్ కావచ్చు, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విదేశాలకు సంబంధించిన H1B కావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అయితే విదేశాల్లో ఉన్నవారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడమో లేదా ఉద్యోగంలో ఇబ్బంది రావడమో ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా సంతాన అభివృద్ధి బాగుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అమ్మాయికి కానీ అబ్బాయి కానీ మంచి సంబంధం చూసి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. అదేవిధంగా తెలిసిన కుటుంబం నుండే సంబంధం రావడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ఎక్కడ కూడా వెతుకుతున్నాం, మనకు తెలిసిన వాళ్ళు మన సంబంధం ఉంది అని చూస్తారు. అనుకోకుండా వాళ్ళు మిమ్మల్ని అడగడం, మీరు ఓకే చెప్పడం, ఇటువంటివి జరుగుతాయి. తెలిసిన వాళ్ళ నుంచి సంబంధం కూడా రావడం మంచిదని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా నువ్వుల నూనెతోటి దీపారాయణ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రవి, అలాగే కేతువు. రవి బలంగా ఉన్నారు వీరికి. సింహానికి ఉన్నంత బలం వీరికి లభిస్తుంది. ఏ పనైనా సరే మనం చేయగలం, ఎందుకు చేయలేం అన్న భావన ఏర్పడుతుంది. ఒక పని మీరు తలుచుకుంటే అది సాధ్యం కాదు అన్నది ఏదీ లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందంటే మన సంకల్పం. ఎటువంటి సంకోచం లేకుండా ముందు అడుగు వేయండి చాలు. ఇటు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా చక్కగా రాణించగలుగుతారు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి బాగా కలిసి వస్తుంది. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, బాగానే ఉన్నా కూడా వీరికి డబ్బు అనేది ఎక్కడో ఒకడ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ఫినాన్స్ సెక్టర్స్లో ఎవరైతే ఉన్నారో వారికి బాగా రాణిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. GST కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈ రంగాల వారందరికీ చక్కగా రాణించగలుగుతారు. పోయిందనుకున్న ధనం చేతికి అందడం, కుటుంబపరంగా ఒక మంచి ఉత్సాహం అనేది లభిస్తుంది.
పిల్లలకు మన సంబంధం కుదిరింది, వివాహం చేయగలం అనే కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది వీరికి. అయితే శని వీరికి బలంగా ఉన్నారు. సర్వాష్టకవర్గంలో 33 బిందువులతో ఉన్నారు వీరికి. దశమాధిపతి శుక్రుడు ఏకాదశి ముందు, అది గురువుతో ఉన్నారు. ఏకాదశి గురువు వీరికి శుభ ఫలితాలను ఇస్తారు. ఏదైనా మీరు అనుకున్నది నెరవేరుతుంది. దాని తగ్గట్టుగా అడుగులు వేయండి. అయితే ఒక్క విషయం మటుకి ఈ షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త ఉండాలి. లోన్ల విషయంలో జాగ్రత్త ఉండాలి. మనవాడే కదా, చుట్టాలే కదా, ఫ్రెండే కదా అని చెప్పేసి లోను తీసి వారికి ఇవ్వడం, తర్వాత మీరు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు దూరంగా ఉండండి. సంతానానికి సంబంధించిన విషయ వివరాలు చక్కగా ఉన్నాయి. అయితే వారి విద్యా విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుదోవ పట్టే అవకాశాలు గోచరిస్తోంది. మీరు ఎన్ని చెప్పినా వారి మాట వినకపోవడం, ఎదురు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. స్థిరాస్తులు వీళ్ళు పెరుగుతుంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో కుజుడు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటాయి. భూమి విలువ పెరుగుతుంది. ఇల్లు కొనాలన్న సంకల్పం నెరవేరుతుంది. ఎన్నో ఏళ్ళుగా సొంతింటి కల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ అష్టమ శనిలో కూడా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. అష్టమ శనిలో, అర్ధాష్టమ శనిలో, ఏలినాడు శనిలో చక్కగా ఇల్లు కొనుక్కోవచ్చు. కొంతమంది ఇల్లు కొన్ని అమ్మేస్తుంటారు. మీకు అలా ఉండదు. కొన్నారు ఉంటే అది స్థిరంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఇంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా రాణించగలుగుతారు. ఉద్యోగం లభిస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఉద్యోగం మనకంటూ చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరే విషయంగా గోచరిస్తోంది. అయితే భాగస్వామి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమ శని. అష్టమ శని మీరు చక్కగా ఉన్న సప్తమంలో రాహు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామి కావచ్చు, వ్యాపారం కావచ్చు. రాహు మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అనుకుంది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా. మనం ఒక కార్యక్రమం చేపడుతుంటే అది బాగా అయిపోతుంది, బాగా నెరవేరుతుంది, చేయగలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ అది నెరవేరదు. ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన పని మనం చేస్తాం, తర్వాత భగవత్ సంకల్పం ఆయన చేస్తాడు అనే భావంతో ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం అడగానే, శనివారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో శని, ద్వితీయ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందడం, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. మీకున్న తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. నలుగురిలోనూ బాగుండాలి, ఒక హుందాగా ఉండాలి అనే మీ భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో కూడా బలంగా ఉన్నారు. వీరికి వ్యాపార పరంగా కూడా ఎంత లాభాలు ఉన్నాయో అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం బలంగా ఉందని చెప్పచ్చు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో, వ్యయంలో రవికేతువులు. ఖర్చు ఎంత ఉంటుందో రాబడి కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, లేదా ఏదైనా మెడికల్ సీట్ ప్రయత్నిస్తున్న వారికి, లేదా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, లేదా ఎంబీఏ ఫినాన్స్ కావచ్చు, ఏదైనా సరే ఏ రంగాలు అయినా సరే వీరికి సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్యవతులు ఉన్న వారికి రావాల్సిన బెనిఫిట్స్ రావడం, లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు వీరికి కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అయితే కొంతమంది విదేశాల నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. వచ్చిన తర్వాత స్ట్రక్ అవ్వడం కూడా జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. విదేశాల్లో ఉన్నవారు ఇండియాకి రావాలనుకుంటే అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత రండి. లేదంటే వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి విషయంలో చూసుకోండి కాస్త. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు కావచ్చు, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, స్కాలర్షిప్స్కి సంబంధించిన విషయ వ్యవహారాలు, ఎడ్యుకేషన్ లోన్ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఏదైనా సరే తల్లిదండ్రుల మాట విని మీకంటూ ఒక నిర్ణయానికి రండి. సొంత నిర్ణయాలు మీకు పనికిరావు. ప్రస్తుత
నడుస్తున్న గోచారించి అన్నీ బాగున్నా కూడా సొంత నిర్ణయాల విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి. ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కూడా చక్కగా రాణించగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారం బాగుంటుంది. ఫుడ్ సంబంధించిన వ్యాపారం కావచ్చు, హోటల్ సంబంధించిన వ్యాపారం, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, MBA ఫినాన్స్ కావచ్చు, అకౌంట్ సెక్షన్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్గా ఉన్నవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం చెడిపోయింది, అయ్యో మళ్ళీ రాదు అనుకున్న వాళ్ళు కూడా సంబంధం వాళ్ళు అడగడం, మాదే తప్పైంది, ఎక్కడో ఒక మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అయింది, మీ సంబంధం మాకు నచ్చింది, ముందుకు వెళ్దాం అనే భావంతో ముందుకు వస్తారు. ఇదొక మంచి శుభతరుణం కూడా చెప్పచ్చు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ రాశి వారికి చక్కగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభించే విషయంగా గోచరిస్తోంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. ప్రజా సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని ఆరాధించడం, గరికతో గణపతి స్వామివారిని పూజించడం, అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, జిల్లేడు గణపతిని పెట్టుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. భాగ్యంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీరికి సానుకూలపడతాయి. భూమి కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. వచ్చిన ధనాన్ని అప్పు తీర్చివేస్తారు. హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది. ఆరోగ్యం కూడా కుదురపడుతుంది. ఎప్పటి నుంచో వీరికి మెంటల్ టెన్షన్స్గా ఉన్న వారికి కూడా కాస్త సానుకూలపడంగా గోచరిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు, అది ప్రారంభిస్తారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. సంతాన అభివృద్ధి బాగున్నా కూడా ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఏకాదశంలో రవికేతువులు ఉన్నారు. లాభస్థానంలో రవికేతువులు. డబ్బు వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. ఎంత అంటే మంచినీళ్ళు ఖర్చు అయినట్టుగా ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అవుతుందో, ఎందుకు ఖర్చు అవుతుందో కూడా అర్థం కాదు. మీరు చక్కగా ముందుకు వెళదాం అనుకుంటారు, ఏదో ఒక పని వచ్చి ఆటంకం రావడం, అది ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధం చేద్దాకా వచ్చి చేయి జారిపోయింది అనుకుంటారు, అది మళ్ళీ సంబంధం తిరిగి రావడం మంచి తరుణం అని చెప్పచ్చు. ఏం జరిగినా మన మంచికే అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. ఏది నిరాశపడవద్దు. మీకున్న ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నారు. అదేవిధంగా పంచమంలో రాహు. సంతానానికి సంబంధించి ఒక సంబంధం వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. తర్వాత మంచి సంబంధం కూడా వస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ బాగున్నా కూడా సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించడం, వాటి వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడడం జరుగుతుంది. దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. అదేవిధంగా స్టడీస్ కోసం ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. స్కాలర్షిప్స్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. ముఖ్యంగా శ్రద్ధ అనేది కాస్త తగ్గకుండా చూసుకోవాలి. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం, ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంది. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీ సహనానికి ఇది ఒక పరీక్ష అనుకోవచ్చు. అయితే ఈ వారం కష్టం తగిన ప్రతిఫలం గోచరించే విధంగా సూచిస్తోంది. కాబట్టి మంచి ప్రయత్నాలు ఉన్నాయి, ముందుకు సాగండి. బంగారు ఆభరణాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేదా ఫ్లాట్ కావచ్చు కొనుగోలు చేసే
పరిస్థితి గోచరిస్తోంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చక్కగా ఉందని చెప్పచ్చు. ముందుకు సాగండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. శని స్తోత్రం, గురు స్తోత్రం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నీలం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో, వృత్తిలో రవి కేతువులు. వ్యాపార పరంగా వీరికి చక్కగా ఉన్న, వృత్తిపరంగా మటుకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. వచ్చిన ధనం ఎటు వెళ్ళిపోతుందో మనం సేవింగ్ చేద్దాం అనుకుంటాం, లేదా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ లేదా బంగారం కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటాం. కానీ అది మీరు దాస్తారు, సంపాదిస్తారు, కానీ ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా పై ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. సినీ పరిశ్రమ సంబంధించి, భూమి వ్యాపారాలకు సంబంధించి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, కూరగాయల వ్యాపారస్తులకు, ముఖ్యంగా బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్ సంబంధించిన విషయ వివరాలు మీకు చక్కగా ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించండి. ఒక్కొక్కసారి మీ నిర్ణయాలు తప్పవచ్చు, కాబట్టి సరిదిద్దుకోవడం కోసం వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం లభిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అదేవిధంగా MBA ఫినాన్స్, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల వరకు బాగుంది. సినీ కళా రంగాల వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ పదవుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రజల్లో మమేకమై మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాలం అనుకూలంగానే ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అంత సహకరించదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. థైరాయిడ్ సంబంధించి, బీపీ, షుగర్ సంబంధించి, ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అది కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగినది. ఉన్న వ్యాపారాలని సక్రమంగా నిర్వర్తించుకోవడం, వచ్చిన లాభాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ రూపేణ చేయడం అనేది చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడే అన్నీ ఖర్చు పెడితే రేపొద్దున పిల్లలకి మనం ఏమీ పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్య పాశుపతాభిషేకం చేయడం, అదేవిధంగా ఓం నమో శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రయాణాలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం అని చెప్పదగినది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రమోషన్ వస్తుంది. ప్రభుత్వ పరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే పై అధికారుల మన్ననలు పొందుతారు. అదేవిధంగా ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించినా కూడా ఎక్కువ స్ట్రెస్కి గురవడం, అది ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర అనేది చాలా ముఖ్యం. ఎంత కష్టపడతారు అంటే మునుపెన్నడూ కష్టపడిన విధంగా కష్టపడతారు. లాభాలు అలాగే ఉంటాయి, బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటుంది. ఒక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే అది ఎందుకైనా మన మంచిగా అనుకోండి, అంతకంటే మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు,
చక్కగా సానుకూలపడతాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని మేనంలో బలంగా ఉన్నారు. వీరికి చేసే పనిలో నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడాలి, నీతి నిజాయితీగా ఉండాలి, కష్టఫలంగా ఉండాలని మీ భావన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. అయితే అదేవిధంగా వృత్తిలోనూ వ్యాపారంలోనూ నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారని లేదా బాగా సంపాదిస్తున్నారనే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా ముఖ్యమైన విషయాలు అందరితోటి చర్చించకుండా ముఖ్యమైన వాళ్ళతోటే మాట్లాడడం అనేది చెప్పదగినది. కొన్ని విషయాలు మీరు అందరికీ షేర్ చేయడం వల్ల కూడా ఆ పని వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి అన్ని విషయాలు అందరితో షేర్ చేయకుండా మీకు బాగా కావాల్సిన వాళ్ళతోనే షేర్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగం అవకాశాలు కూడా బాగా ఉంది. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. చక్కటి వధువు కావచ్చు, వరుడు కావచ్చు, మంచి సంబంధం కుదిరే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైతే పరీక్షలు రాస్తున్నారో మంచి మార్కులు రావడం, వారికి కావాల్సిన సీటు లభించడం అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వాళ్ళ సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఏదైనా వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో తొందరపడిన నిర్ణయాలు కాకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. అదేవిధంగా హనుమాన్ వృత్తులతో నిత్యం దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బడికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేరు. అష్టమంలో రవికేతువులు, భాగ్యంలో కుజుడు, తృతీయంలో శని బలంగా ఉన్నాడు. కాబట్టి సహోదరుల మధ్య ఉన్న విభేదాలుగా తొలగిపోతాయి. అదేవిధంగా వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వివాహం చేసుకోవాలి అనే ఒక నిశ్చయానికి వస్తారు. మంచి సంబంధం కోసం వెతుకుతారు, సంబంధం కుదురుతుంది. అయితే అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటి విషయం జాగ్రత్త తీసుకోండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటని అదుపులో ఉంచుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. మనం ఒక మాట అన్నామంటే అది వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా బంధువర్గంలో కావచ్చు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. పై చదువులు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైతే గ్రీన్ కార్డు, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. వ్యయాధిపతి, తృతీయాధిపతి గురువు 6 బలంగా ఉన్నారు. అయితే పంచమాధిపతి, దశమాధిపతి అన్న శుక్రుడు కూడా 6 ఉన్నారు. ప్రయాణాల విషయంలో, స్థిరాస్తుల విషయంలో, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్థిరాస్తిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మొత్తానికి స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. ఎప్పటి నుంచో మన చేతిలో డబ్బులు ఉంటాయి, కానీ ఇల్లు దొరకదు. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటారు, అది నెరవేరదు. ఇలాంటి సమయాలు, ఇలాంటి సందర్భాలు మీకు ఎన్నో ఎదురవుతాయి. అయితే చిరకాల వాంఛ అనేది అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. చక్కగా ఉపయోగించుకోండి. లోన్లకి దూరంగా ఉండడం, ఎవరైనా షూరిటీ సంతకాల మీద అడిగితే దూరంగా ఉండడం, వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. డాక్యుమెంట్ పత్రాల విషయాలలో జాగ్రత్త వహించాలి. కొనేటప్పుడు, అమ్మేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సడన్గా ఏదో హెల్త్ రీత్యా ఇబ్బంది పడవడం మీకు కావచ్చు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, 10 రూపాయలు అయ్యే చోట 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వడం, ఇటువంటి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఏదైతే ఉంటాయో తొలగిపోతాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో మంచి సఖ్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు.
ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేకుండా వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాల్లో అన్నిటికీ తలదోచకుండా మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందో అంతవరకే ఉండండి. కొన్ని అతిగా మనం వెళ్ళడం కూడా అది ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా పై చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చిన అవకాశం చేజార్చుకుంటారు. అది స్నేహితులు చెప్పడమనో లేదా బంధువులు చెప్పడమనో వేరే వాళ్ళు చెప్పడం వలన మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. ఏది చదవదలుచుకున్నారో అది ఖచ్చితంగా ఇంటి వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వెనక్కి వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం, మనం చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి వేరుగా ఉండడం అనేవి ఏర్పడతాయి. ఇటువంటి విషయంలో మీరు ఒక క్లారిటీగా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వెనకడుగు వేయొద్దు. ఒక అడుగు వెనక్కి వేసామంటే మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెచ్చినప్పుడు ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక అడుగు ముందుకు వేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరతో దీపారాయణ చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి ఏలినాటి నడుస్తోంది. ద్వితీయంలో మేన్ రాశిలో శని బలంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు, అది కుటుంబ పరంగా, కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సప్తమంలో రవికేతులు, 6ంట బుధుడు, అష్టమ కుజుడు. కుజుడు మళ్ళీ ద్వితీయంలో శనిని చూడడం, భూ సంబంధించిన విషయవహారాలు అంత అనుకూలంగా లేకపోవడం, ఏదైనా కొన్ని ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడం, సంతానం కూడా చెప్పిన మాట వినకపోవడం, లేదా వారికి సరైన ఉద్యోగం రాకపోవడం, చదువులో ఆటంకాలు రావడం, ఇటువంటి మీ మనోవేదనకి కారణమవుతుంది. మీరు ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్దామనుకుంటారు, అది వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇటు వ్యాపారంలోనూ నష్టం ఉంటుంది, ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. మీరు చెయ్యని తప్పుకు నిందపడవలసి రావడం, లేదా అకారణంగా మీకు మీరుగానే రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అవసరమైతే తప్ప ఉన్న ఉద్యోగంలో మారకపోవడం అనేది చెప్పదగినది. రిజిగ్నేషన్ చేసడం 2 నిమిషాలు, కానీ రావడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చెప్పదగినది. భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి. సప్తమంలో కేతు, రవికేతువులు, అష్టమ కుజుడు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఆలస్యం అవడం, ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. తృతీయ దశమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నారు. ఇంకా ఏముంది, సంబంధం వచ్చేసింది, చక్కగా ఉంది, ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే తరుణంలో సంబంధం చేజారిపోతుంది. అయితే ఏం జరిగినా మన మంచికి అనుకోండి. గురువు కుంభరాశిని చూడడం, శుభగ్రహ దృష్టి కుంభరాశి మీద ఉంది కాబట్టి ఒక మంచి అవకాశాలు రావడం కూడా చెప్పచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భవ సంకల్పం అనేది ఉండాలి. ఎంత కష్టపడి సంబంధం వచ్చింది, చక్కగా పిల్లలు వివాహం చేద్దాం అనుకుంటారు, అది వెనక్కి వెళ్ళిపోవడం, అది కారణాలు తెలియక మనోవేదన గురవడం. అయితే ఏవి కారణాలు లేకుండా ఏది ఉండదు, అది ఏటో భగవత్ సంకల్పం తెలియాలి. అయితే ఒక సంబంధం ఏదైతే ఉందో మళ్ళీ అది వెనక్కి రావడం కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వివాహ సంబంధ విషయాల్లో అన్నీ బాగున్నా కూడా ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళడం జరుగుతుంటుంది. అష్టంలో కుజుడు వీరికి అంత బలంగా లేదు. సప్తమంలో రవికేతువులు, చేతి దాకా వచ్చి చేజరిపిన మనోవేదన ఎక్కువగా ఉంటుంది. దేనికి భయపడకుండా, బాధపడకుండా ముందుకు సాగండి. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి, ఉద్యోగం లభిస్తుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు, కానీ మనశ్శాంతి కరువు అవుతుంది. యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్, లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఆహార నియమాలు పాటించడం, సరైన సమయానికి నిద్రపోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం, ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం కావచ్చు, లేదా విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంట్లో వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించడం ఎంతగానో చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు, అన్నీ మనకే తెలుసు, ఒకరు చెప్పాల్సిన పని లేదు అనే ధోరణి కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి. రేపొద్దున మన భవిష్యత్ కార్యాచరణ కోసం
మన నలుగురితో ఉంటే బాగుంటుంది, ఒంటరితనంగా ఉండడం కూడా రేపొద్దు మనకి ఇబ్బందికరంగా ఉంటుందనే భావన ఏర్పడుతుంది. వాటి విషయం దూరంగా ఉండండి. ఫార్మా రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. కష్టం తగిన ప్రతిఫలం కూడా వీరికి లభిస్తుంది. లాభాలు కూడా అలాగే ఉంటాయి. అయితే వచ్చిన లాభాలని నిలబెట్టుకోలేకపోతారు. చక్కగా ధనాన్ని సంపాదిస్తారు, సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, కానీ చేయలేకపోతారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో అన్నీ మనం బాగున్నా, అన్నీ మనం చూసుకున్నా అది ఏదో విధంగా వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సప్తమంలో రవికేతువులు, అష్టమ కుజుడు. అయితే పంచంలో గురువు వీరికి బలంగా ఉన్నారు. గురువీక్షణ కుంభరాశి మీద ఉంది కాబట్టి మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే దిశగా గోచరిస్తుంది. ఎటువంటి భయాలు పెట్టుకోకుండా సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా వివాహం కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం చెప్పదగినది. ఏమైనా సంబంధాలు ఉంటే వెనక్కి వెళ్ళడం ఇటువంటి లేకుండా మంచి సంబంధం కుదురుతుంది. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని బలంగా ఉన్నారు. సర్వాష్ట వర్గంలో 33 బిందువులతో బలంగా ఉన్నారు. దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో బాగున్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణాలకు ఉంటుంది. మీరు కోరుకున్న పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది నెరవేరుతుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాల్లో మీరు అధికంగా శ్రద్ధ చూపాలి. కాస్త ఏలినాటి శనిలో కాస్త బద్ధకం అనేది ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి వ్యాపారం కోసం, ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగ మార్పు అనేది సూచిస్తోంది. అయితే అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. మంచి ఉద్యోగం వచ్చింది, రిజైన్ చేసి వెళ్దాం అనుకుంటారు. అయితే ఆ తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి శుక్రుడు చతుర్థంలో, పంచమంలో బుధుడు. మీ వాక్శుద్ధి ఫలిస్తుంది. మీరు చెప్పే మాటలు ఏదైతే ఉందో 10 మందికి నచ్చుతుంది. మనం బాగున్నాం, 10 మంది బాగుండాలి అనే కోరిక బలంగా ఉంటుంది. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండాలి. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు గోచరిస్తోంది. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద కానీ భూమి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ మీద వెళ్ళడం అని చెప్పదగినది. ఎందుకంటే ఒక 10 రూపాయలు ఉన్నాయంటే మీకు ఖర్చు అయిపోతాయి. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. మీకంటూ ఏ ఖర్చులు ఉండవు, కానీ ఖర్చు అవుతుంది. స్నేహితుల మాట విని మీ సొంత నిర్ణయాలను పక్కన పెట్టి వారి మాట వినడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం మీరు తీసుకుని అది బాగుంటే ముందుకు వెళ్ళండి. లేకపోతే అతిగా ఖర్చు పెట్టడం, తర్వాత ఇబ్బంది పడడం అనేది ఏర్పడతాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్నారు పెద్దలు. స్థిరత్వం వస్తున్నప్పుడే చక్కబెట్టుకోవాలి ప్రతిదీను. లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళే సూచన కనిపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. 6 రవికేతువులు ఉన్నారు. హార్ట్కి సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి, అసిడిటీ, ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ప్రతిదీ మనసుకు తీసుకుని స్ట్రెస్ కాకుండా ఉండాలి. ఏం జరిగినా మన మంచికే. భగవంతుడి సంకల్పం, ఆయన అనుగ్రహం, ఆయన మన తోడుంది. మన పని మనం చేసుకుని వెళ్దాం. ఒకరి గురించి మనకు అవసరం లేదు. ఏదైనా భగవంతుడు ఇవ్వాలి, మనం చేసుకోవాలి, కష్టపడాలి అన్న భావంతో మీరు ఉంటారు. అదేవిధంగా వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్లాల్సిన పరిస్థితి గోచరించినా అవి సానుకూల పడే విధంగా గోచరించడం లేదు.
విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అది H1B, PR లేదా గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు వచ్చి ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది. రేపు వెళ్దాం యూఎస్కి అనుకుంటారు, అది మధ్యలో ఆగిపోవడం, ఏదో క్వరీ పడడం, పెండింగ్ పడడం అవుతుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించి అఘోర పాశుపత హోమం చేయించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. వ్యయంలో రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళడం, ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. అన్నీ బాగున్నాయి, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మీరు ఉంటారు. ప్రతిదినం మనకి మనం చూసుకోగలం, మనం ఏమి చేయలేమనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. 10 మంది సలహాలు తీసుకుని దాన్నే మీరు ఫాలో అవ్వడం అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని సంపాదించింది ధనాన్ని సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళాలి, అతిగా ఖర్చు పెట్టకుండా ఉండాలి అనే భావన ఏర్పడాలి. భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని అడిగిన వాళ్ళకి దానాలు చేయడం, అప్పులుగా ఇవ్వడం అనేది చెప్పదగింది కాదు. మీరు ఎవరు అడిగినా సరే మన వాళ్ళే కదా అని డబ్బు ఇవ్వడం, వాళ్ళు మీకు ఇవ్వకపోవడం, అది మీరు నష్టం రావడం అనేది జరుగుతుంటాయి. డబ్బు విషయంలో కరాఖండిగా ఉండడం అనేది చెప్పదగినది, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ మీన రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతో నవ్వాన్ని పూజించడం, లక్ష్మీ తామరతులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.